రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున ప్రధానమంత్రి గారితో ఫోన్లో సంభాషించి వారికి కృతజ్ఞతలు తెలిపారు, థ్యాంక్స్ చెప్పారని చెప్పని ప్రముఖ పత్రికల్లో వచ్చినాయి. ఒక వారం రోజుల కిందట దేశ ఆర్థిక మంత్రి గారు రాష్ట్రానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నామని అంటే దానికి స్వాగతం చెప్పారు. ఆ రోజు ఎందుకు స్వాగతం చెప్పారో, ఈరోజు ఎందుకు థ్యాంక్స్ చెప్పారో, దాంట్లో ఉన్న గూఢార్థమేటో, ప్రత్యేక స్పెషల్ స్టేటస్ని ప్రత్యేక హోదా ఇవ్వమంటే మరి ఆనందంగా ఎందుకు అతను చెప్తున్నారో ఎవరికి అర్థం అవ్వట్లేదు. ప్రజలకు ఎవరికి అర్థమవుతుందో లేదో కానీ మేము మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని. దయచేసి రాష్ట్ర ప్రజలారా మీ అందరూ ఆలోచించమని కోరుతున్నాం. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఈయన కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా అమ్ముడిపోయారో, తన స్వార్థపూరిత రాజకీయాల కోసం, తన అవినీతి కోసం ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ఏదైతే చట్టంలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు చట్టంలో పెట్టిన అంశాలని రాజ్యసభ సాక్షిగా ఆనాటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీని తాకట్టు పెట్టారో ఆలోచన చేయమని కోరుతున్నాం. ఎందుకు థ్యాంక్స్ చెప్పారంటే ఆయన చెప్తున్న మాటల్లో, పత్రికల్లో వస్తున్న మాట ఏంటంటే, పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఎగ్జిక్యూట్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు. దానికోసం ప్రత్యేక హోదాని పరంగా పెట్టారు. పోలవరం ప్రాజెక్టు కోసం కాదు, పోలవరం కాంట్రాక్ట్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినందుకు. పోలవరం ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి ఆనాడు విభజన చట్టం జరిగినప్పుడే షెడ్యూల్ 19లో 1990లో దాన్ని ఉడికించిన సందర్భం అందరికీ తెలుసు. ఇది నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లే. ఆ రోజు ఏం చెప్పారు? ఇట్ ఈజ్ hereby declared that is the expired date in the public interest that a union should take under his control the regulation and development of the Polavaram irrigation project. Unto the central government shall execute the project and obtain all required clearances including environment, forest and rehabilitation and resettlement. కేంద్ర ప్రభుత్వమే దీన్ని నిర్మించి ఇవన్నిటినీ కూడా ఉన్న ప్రతిబంధకాలన్నీ కూడా, ఇంట్రస్టేట్ డిస్ప్యూట్లు అన్నింటినీ కూడా మేమే బాధ్యత తీసుకొని టైం బౌండ్లో కడతామని చెప్పి వారు ప్రకటిస్తే, దీన్ని వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి కాంట్రాక్ట్ వచ్చింది, రాష్ట్రపతి ఎగ్జిక్యూట్ చేయమని వచ్చిందని బేరం పెట్టుకొని మొత్తం రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఏదైతే సంజీవని ఉందో, ఏదైతే ప్రత్యేక హోదా వస్తే తప్ప రాష్ట్ర అభివృద్ధి జరగదని చెప్పి నమ్మేమో దాన్ని పరంగా పెట్టిన సందర్భం. ఇది వాస్తవం కాదని అడుగుతున్నాం. 7వ తారీఖు నాడు జైట్లీ గారు ఆయన స్పెషల్ అసిస్టెన్స్ ఇస్తారని చెప్పినప్పుడు మాట చెప్పారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం మీద ఇంట్రెస్ట్ ఉంది అన్నారు. అంటే పోలవరం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ మీద కాదు, పోలవరం ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ మీద వాళ్ళకి పూర్తిగా దాన్ని నిర్మించడానికి కాదు, కాంట్రాక్ట్ ఇచ్చుకునే ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి అని చెప్పి, అంటే 7వ తారీఖుని చెప్పి దీన్ని స్టేట్ గవర్నమెంట్కి
వాళ్ళు అడిగినట్టు ఇవ్వడానికి మేము మాకు అభ్యంతరం లేదని చెప్పిన మరునాడే 8వ తారీఖు నాడు ఎక్స్టెన్షన్ జీవో 1,400 కోట్ల రూపాయలు ఏదైతే ఎగ్జిస్టింగ్ కంపెనీ ట్రాన్స్ఫర్ అయి ఉందో దానికి 1,400 కోట్ల రూపాయలు పెంచి 8వ తారీఖు నాడు జీవో ఇచ్చారు. 7వ తారీఖు నాడు చెప్పడం అంటే ఆ మధ్య చూసారా, అన్ని టీవీల్లోనూ పేపర్లో పత్రికల్లో రేపు ఉదయం అనౌన్స్ అయిపోతుంది, ప్రత్యేక హోదా వస్తుంది, వెంకయ్య నాయుడు గారు తిరుగుతున్నారు, తెలుగుదేశం పార్టీ వ్యవహారాలు కేంద్రంలో చూస్తున్న బీజేపీ భారతీయ జనతా పార్టీ మంత్రి ఎవరున్నారో ఆయన వచ్చి చూస్తున్నారని చెప్పి హడావిడి చేశారు. చూస్తారా, హడావిడి ఏంటంటే ఇది ఈ పోలవరం ప్రాజెక్టు దానికి ఎడ్యుకేషన్ని స్టేట్ గవర్నమెంట్కి వచ్చి ఇస్తే స్టేట్ గవర్నమెంట్ వచ్చి టెండర్ లేకుండా వారికి సంబంధించిన తాబేదారులకి సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చుకొని ఆ కార్యక్రమం చేయడానికి. ఇదేదో నేను చెప్తున్న మాట కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పిన మాట. మట్టి తవ్వకం పని పూర్తిగా త్రివేణి సంస్థకు అప్పగించాలని ప్రధాన గుత్తేదారులకు ట్రాన్స్టాక్ నిర్దేశించారు ముఖ్యమంత్రి తాలూకా రివ్యూ మీటింగ్లో. మరి ఎవరైనా సరే సబ్ కాంట్రాక్టులను వచ్చి ముఖ్యమంత్రులు డిసైడ్ చేసి ఇవ్వడం అనేది నేను ఎక్కడ చూడలేదు. ఇది చోద్యంగా ఉంది. టెండర్ పిలిచాలి, ఇంకెవరో సబ్ కాంట్రాక్ట్ చేస్తే దాన్ని అడ్డు పెట్టాలా? వాడికి సబ్ కాంట్రాక్ట్ చేసేవాడికి అర్హతలు ఉన్నాయా లేవని అనేది ఆ అధికారులు చూసుకోవాలి. కానీ సబ్ కాంట్రాక్టులు కూడా ముఖ్యమంత్రులు చేస్తున్నారంటే ఏ విధంగా ఈ రాష్ట్రానికి దోపిడీ జరుగుతుందో, ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తాకట్టు పెడుతుందో, ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన ఓటు నోటు కేసులో ఈయన ముద్దాయిగా ఉంటూ తెలంగాణ ప్రభుత్వానికి మొత్తం రాష్ట్ర ప్రయోజనాలు దిగువ రాష్ట్రమైన మన నీటి జనాలన్నింటినీ కూడా తాకట్టు పెట్టిన సందర్భం. హైదరాబాద్ నుంచి పారిపోయిన పరిస్థితి 10 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి థ్యాంక్స్. ఏంట్రా థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నారా? థ్యాంక్స్ అంటే ఏమో రాష్ట్రానికి కానీ ప్రత్యేక హోదా వచ్చింది ఏంటో అనుకున్నాం. కాదు, పోలవరం కాంట్రాక్ట్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినందుకు థ్యాంక్స్. మరి పోలవరం ప్రత్యేక హోదా అంత ఇంపార్టెంట్ కాకపోతే, అది సంజీవిని కాకపోతే మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు అడిగారు? అంటే ఆ రోజు దానికి అది మంచిదా? ఈరోజు నీ తాపేదారులకి, నీ తాలూకా తొత్తుడికి, నీకు ఎలక్షన్లో సంచుమూటలు మోసిన వ్యక్తులకి ఈరోజు లంచాల కోసం, ఇవాళ అవినీతి కోసం ఇవాళ ఈ కార్యక్రమం చేస్తే పోయిందా ప్రత్యేక హోదా? ఇది ఇవాళ ఈ ప్రభుత్వం తాలూకు పనితీరు, ప్రభుత్వం తాలూకు వ్యవహారం ఇది. చచా, ఈ సమాజం ఇచ్చే ఈ రాష్ట్రం ఈ చరిత్రని క్షమించదు. చరిత్రహీనుడిగా మిగిలిపోతున్నావు. రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనాన్ని తాకట్టు పెడుతున్నారు. సాక్షాత్తు పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు వచ్చినప్పుడు డిస్కషన్లో దేశ ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మన పక్క రాష్ట్రమైన ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన బీజేపీకి సంబంధించిన ఎంపీ ఆయన మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ, మా రాష్ట్రంలో ముంపు అయిపోతుంది, మా ప్రాంతం అంతా కూడా, దీనికి మా అభ్యంతరం ఉన్నది, మేము ప్రధానమంత్రి గారిని కలిస్తే మీ ఇంట్రెస్ట్ నేను కాపాడుతానని చెప్పి ఆయన మాకు హామీ ఇచ్చారు. ఈరోజు ఈ మంత్రి వచ్చి ఇంకో మాట్లాడుతున్నారు ఇక్కడ, ఈ ద్వంద్వ వైఖరి అని అడిగిన సందర్భం కూడా మనం చూసాం. అంటే ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్ ఉన్నాయనేది ఇక్కడ అర్థమవుతుంది. మరి స్టేట్ గవర్నమెంట్కి వస్తే రేపు ఇంటర్స్టేట్ డిస్ప్యూట్ని ఎవరు దాన్ని సాల్వ్ చేస్తారు? చట్టంలో పెట్టలేదు అని కొన్ని అంశాల మీద తప్పుతారు. ఇప్పుడు చట్టంలో పెట్టిన అంశాన్ని గురించి ఎందుకు డైల్యూట్ చేస్తున్నారు, ఎందుకు నీరు గారుస్తున్నారు? ఇవాళ ఇంకో ప్రధాన పత్రిక వస్తుంది, అసలు మెయిన్ డ్యామ్ కట్ అవసరం లేదు ఇంకో పత్రిక రాస్తుంది. అది చూస్తుంటే ఇంకా చోద్యంగా ఉంది. కాపర్ డ్యామ్తోనే తొలిగడుగు సరే అయిపోతుంది అని చెప్పి. అసలు ఏంటి
ఏమవుతుంది చంద్రబాబు నాయుడు గారు, ఏమవుతుంది ఆ నాయకులు తెలుగుదేశం పార్టీలో? మీరు రాష్ట్రంలో మీరు కూడా ప్రజలే. మీరు మీ పిల్లలు మీ ముని మనవలు తర్వాత మీ మునిమనవులు అందరూ ఈ రాష్ట్రంలో బతకాలి. అసలు మీ ఆలోచన ఏంటి? ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని? ఎందుకు ఇవాళ ఈ కేంద్రం ఉన్న ప్రాజెక్ట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇవాళ పోలవరం అథారిటీని కూడా వాళ్ళు పెట్టి అథారిటీ పని చేయించాలంటే అథారిటీని కాదని చెప్పి 1,800 కోట్ల రూపాయలు పనులు మీరే మట్టి పనులు చేసి అందులో దోపిడీ చేశారు. చే నేను ఈ ప్రభుత్వంలో మేము పనిచేస్తాం ఇలాంటి కార్యక్రమాలని రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనాన్ని పణంగా పెట్టడం అనేది చూస్తుంటే మానవత్వం ఉన్న వాళ్ళు, నిజంగా రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు, రాజకీయాల కోసం రాష్ట్రానికి ప్రయోజనం ఆశిస్తున్న వాళ్ళు చేయవలసిన కార్యక్రమం కాదు ఇది. ముందు రోజు జడ్జిగా చెప్తారు, మర్నాడు వచ్చి ఎక్స్టెన్షన్కి వచ్చి కోర్టులు వచ్చి ఇస్తారు. ఆదరాబాదరాగా అర్ధరాత్రి మీద జీవోని ఇష్యూ చేస్తారు. ఏమని అడిగితే వైఎస్ఆర్సీపీ పార్టీ అది అడ్డంకి. మేము వచ్చి పోలవరం ప్రాజెక్ట్ కట్టాలని మేము అడుగుతున్నాం, అది పూర్తి చేయాలని అడుగుతున్నాం. ఈ రాష్ట్రం బహుళార్థిక అది ప్రయోజనాలు ఆ ప్రాజెక్టు పూర్తయ్యి రాష్ట్రానికి ప్రయోజనం రావాలని కోరుకుంటున్నాం. సైమల్టేనియస్గా ఈ దోపిడీకి మేము చూపెడుతున్నాం. దీన్ని ఏమంటాం? దోపిడీ కాదా? దీనికి మేము అడ్డా ఇప్పుడు ఇది అడిగితే పోలవరానికి అడ్డుపడ్డ అన్నానుక రాజధానికి వచ్చి వైఎస్ఆర్సీ పడ్డని చెప్పి ముఖ్యమంత్రి అంటారు. నిన్న పార్లమెంట్ పోటీ చేసిన వ్యక్తి కోర్టుకి వెళ్ళారంటారు. దేనికి వెళ్ళారు కోర్టుకి? ఎందుకు వెళ్ళారు కోర్టుకి? ఆ కంపెనీ 1,600 ఎకరాలని ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ కోసం వచ్చి ఒక స్విస్ ఛాలెంజ్లో ఒక టెండర్ను పిలిచినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చి 48%, 42%, సింగపూర్ కంపెనీకి వచ్చి 52%. పెట్టుబడులు చూస్తే 350 కోట్లు వచ్చి 58% ఉన్న సింగపూర్ కంపెనీ వచ్చి 350 కోట్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చి 12,000 కోట్లు, 1,200 కోట్లు కాదండి, 12,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతాయి. అప్పటికి నమ్మశక్యంగా ఉందా అనుకోవచ్చు. ఎలా అంటే 1,400 ఎకరాలు భూమి, ఎకరం 1 కోట, 2 కోట్ల, 3 కోట్ల, ప్రధానికి మీరే ఆలోచించేయండి అక్కడ ఎంత ఉందో. ఇప్పుడు సుమారు 2 కోట్లు యావరేజ్ పెట్టుకుందాం. మీరు ఇచ్చిన టెండర్లోనే డోర్ స్టెప్కి వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మేము క్రియేట్ చేస్తామని చెప్పారు. అంటే ఏంటి? ఆ ప్రదేశానికి వెళ్ళే మెయిన్ రోడ్స్ కానీ, ఆ ప్రదేశానికి వెళ్ళిన పవర్ కానీ, ఆ ప్రదేశానికి వెళ్ళిన డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఎవ్రీథింగ్ మేమే ప్రొవైడ్ చేస్తాము. దానికి ఎక్స్పెండిచర్ 5,800 కోట్ల రూపాయలు అవుతుంది, అది రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తామని చెప్పారు. ఇక 18,000 ఎకరాల్లో ఇంటర్నల్ డెవలప్మెంట్ చేయాలి కదా, రోడ్లు అవన్నీ వేయడానికి. దానికోసం సుమారు 4,000 కోట్ల రూపాయలు దానికోసం ఖర్చు అవుతుంది. 4,800 కోట్లు ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి బిడ్ డాక్యుమెంట్లో పెట్టారు. ఈ డబ్బంతా ఎవరు పెడతారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెడుతుంది. ఏదో అప్పు తెచ్చిందంటే అప్పుకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి తాకట్టుగా, దానికి సెక్యూరిటీగా ఉంటుంది. మరి సింగపూర్ కంపెనీ తాలూకా వాటా ఎంతంటే, పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంతంటే ఆఫ్టర్ ఆల్ ముచ్చు తెచ్చు 350 కోట్లు. ఇది ఎక్కడైందా? అసలు ఎక్కడే చూసినా సరే ఎక్కడ పొంతన కనిపించట్లే. ఎవడైనా ఏదైనా ఉంటే ఏదో పనో ఏదో కక్కుర్తి పడ్డాడరా అని ఎవరో పెద్దలు అనుకుండేవారు. కానీ ఇంత దోపిడీయా?
కోర్టులు స్విచ్ చేయలేదు, కోర్టులు వచ్చి ఆపితే వైఎస్ఆర్సీపీ పార్టీ దీనికి వ్యతిరేకం కోర్టుకు వెళ్ళింది అని చూస్తూ ప్రజల పక్షాన్ని నిలబడి అడిగితే తప్పు, నీ అవినీతి వచ్చి చూపెడితే తప్పు, నీ దోపిడీని వచ్చి అడ్డుకుంటే తప్పు, చూస్తూ కళ్ళు పెట్టి అమ్మని ఊరుకోవాలి, అప్పుడు పర్వాలే. అసలు నాకు అర్థం అవట్లే. ప్రధానమంత్రి గారు వచ్చి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పిన తర్వాత ఇంకెక్కడుంది ప్రత్యేక హోదా రేపటి నుంచి? పోనీ ఏదో థ్యాంక్స్ చెప్పి పోలవరం మా స్టేట్ గవర్నమెంట్కి నేను అనుకున్నట్టు మా కాంట్రాక్ట్ మాకు ఇచ్చారని థ్యాంక్స్ అని, కానీ ఆ ప్రత్యేక హోదా చూడండి బాబు, దాని గురించి కూడా ఆలోచించండి అని ఆ పత్రిక రాసినా బాగుండి. పోనీ ఇతను అన్నీ అనకపోయినా ఆ రెండు మాటలు నేను ఎలాగ రోజు అతని గురించి రాస్తున్నాను కాబట్టి అందులో ఇది ఒక మాట అన్నీ అనకపోయినా పాప ఆయన ఏ భాషలో మాట్లాడినా రాసినా పోనీ ఏదో ప్రజలు ఆనందించేవారు. అది కూడా ఎంత ధైర్యం అండి. రాష్ట్ర సెంటిమెంట్, రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రత్యేక హోదా కావాలి, రాష్ట్ర అభివృద్ధి చెందాలి, వస్తే కానీ ఉద్యోగ అవకాశాలు రావు, పరిశ్రమలు రావు, మనం ఏమైపోతామని అలదడిపోతుంటే ధైర్యంగా కృతజ్ఞతలు చెప్తున్నారు. ధైర్యంగా జీవోలు వచ్చి రాత్రి మీద ఎక్స్టెన్షన్ జీవోలు వచ్చి ఇష్యూ చేస్తున్నారు, జీవోలు ఇస్తున్నారు కోట్ల రూపాయలకి. అంటే కాంట్రాక్టుల కోసం మా ప్రజలు 5 సంవత్సరాలు నీకు ఓటేసింది దోపిడీ చేయడానిక? ఇది వాస్తవం కాదా? ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామంటున్నారు. 14 ఫైనాన్స్ కమిషన్ ద్వారా నిధులు కేటాయింపు ఎక్కువ ఎక్కడ చేశారు చెప్పండి? ఎందుకు ముఖ్యమంత్రి గారు ఊరుకున్నావు? ఎందుకు తెలుగుదేశం మరి నాయకులు ఎందుకు దాని మీద మాట్లాడట్లేదు? దేశంలో ఉన్న ఏ రాష్ట్రంతోనైనా సరే కాకుండా ఇస్తున్న నిధులు కాకుండా మనకి ఎక్కడైనా సరే ₹1 ఎక్కువ ఇచ్చినట్టు 14 ఆర్థిక కమిషన్ 14th ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చిందని చెప్తే మేము తలదించుకుంటాం. చెప్పనండి, ఇది అడుగుతున్నాం. మనకు 1,60,000 కోట్లు ఇచ్చారు 5 అంటే మన పక్కన ఉన్న ఒరిస్సా రాష్ట్రం చిన్న రాష్ట్రం, దానికి 2 లక్షల కోట్లు పైన ఇస్తున్నదే. అది ఏదైతే ఉన్న పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పారామీటర్స్ ప్రకారం ఏ రాష్ట్రానికి అవ్వాల్సి వచ్చింది ఆ రాష్ట్రానికి వస్తుంది. ఏదో ప్రత్యేకించి ఇచ్చారని చెప్తున్నదే. ఏమి ఇచ్చారు చెప్పండి, ఏం తెచ్చారో చెప్పండి. వాళ్ళు ఇవ్వడం సంగతి నువ్వేం తెచ్చావు? నువ్వు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతానని దాన్ని శపథం చేసిన మరి నువ్వు ఏం చేసావు? నీ స్వార్థం ఓటుకు నోటు కేసులో హైదరాబాద్లో దొంగగా దొరికి తాకట్టు పెట్టేశావు రాష్ట్రాన్ని. ప్రత్యేక హోదాను తీసుకెళ్ళి పోలవరం కాంట్రాక్ట్ కోసం హోదాను అమ్మేశారు, ఏకంగా తీసుకెళ్తాన్ని డబ్బు దోపిడీ కోసం అవినీతి కోసం అమ్మేశారు. నేను తీవ్రంగా ఈ పరిణామాలను ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఆలోచన చేయండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ పార్టీ చేస్తున్న దుశ్చర్యం ఈ రాష్ట్రానికి ఎంత నష్టం వస్తుందో ఆలోచన చేయమని ప్రజలందరినీ కూడా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, కోరుతున్నాం. ఏమి చెప్పండి, మీకు తెలిసి చెప్పండి. ఒక ప్యాకేజీలో ఒక అంశం చెప్పండి చట్టబద్ధ కల్పించింది. మీరు చెప్పండి. 14th ఫైనాన్స్ చట్టబద్ధ ఎందుకు? ఆటోమేటిక్గా 14th ఫైనాన్స్ డబ్బు వస్తుంది. 14th ఫైనాన్స్ క్యాబినెట్ అప్రూవ్ ఏంటి? ఎవడన్నా అవుతాడు? వాడు చెప్పడం బాగుంది, మనం అనడం బాగుంది, ముఖ్యమంత్రి చెప్పడం బాగుంది, మీరు నన్ను అడగడం బాగుంది. 14th ఫైనాన్స్ ఇచ్చిందని చట్టబద్ధ ఏంటండి? ఏంటి అమ్మా, నువ్వు ఏ విషయాన్ని ఒప్పుకుంటానో నువ్వు ఆ మాట చెప్పు. ఏమి ఇచ్చారు చెప్పు, ఒక విషయం చెప్పు. ఆ చట్టబద్ధ కల్పిస్తాను అంశం ఏదో చెప్పు. ఇప్పుడు నిజమా అబద్ధం చెప్తాం అనుకుందాం. ఇప్పుడు నాకు తెలిసిన విషయం తెలియని విషయమో నీకు చెప్తాను. అమ్మా అవును, అదే చెప్పు. అందుకే చెప్పాను కదా. ఇప్పుడు దీనికి చట్టబద్ధ ఎందుకు ఇచ్చిన తర్వాత ఇంకా కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ కాంట్రాక్ట్ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టేశారు. పోలవరం కాంట్రాక్ట్ ఇచ్చారమ్మా మనకి. కేంద్రం కడితే ఆ ఉన్న ఇంటర్స్టేట్ డిస్ప్యూట్లన్నీ కూడా వాళ్ళే సెటిల్ చేసుకొని
కేంద్ర నిధులతో మేము కట్టిస్తామంటే లేదా డబ్బు మాకు ఇచ్చేయండి, మేము ఎగ్జిక్యూట్ చేస్తాము, మేము ఈ ఎక్సైజ్ని పెంచారు, ఇదే కేంద్రమే ఒప్పుకుంటుందమ్మా? లీగల్కి వెళ్ళడం తర్వాత ప్రజలకు ముందు చెప్తున్నాం ఎంత దోపిడీ జరుగుతుందో. కానీ చట్టబద్ధ కల్పించారంటాం కదా, ఏంటి చట్టబద్ధ? ఒక 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 అంశం చెప్పమ్మా. చట్టంలో లేని అంశానికి చట్టం కల్పిస్తారు అని నిజమని చెప్తాం మేము. ప్రజలు అనుకుంటాం, ప్రజలు మీలాగే తెలియక అనుకోవచ్చు. సారీ, మీకు తెలియదని అన్నాం, మీలాగే అనుకోవచ్చు. కొన్ని పత్రికలు భ్రమలు కల్పిస్తున్నాయి. రేపు ఉదయం ఏమొస్తుంది, ఈ ఉదయమే మైండ్ బ్యాకప్ చేస్తున్నాయి. ఏం చేస్తున్నాయంటే మన్నాడు చూస్తే ఏముండవు. చెప్పండి, ఏ విషయంలో చట్టబద్ధ కల్పిస్తాను? జైట్లీ గారు చెప్పారు ఈ చట్టబద్ధ కల్పిస్తానని. నేను డైరెక్ట్గా అడుగుతున్నాను కదా, ఇది రాష్ట్ర ప్రధానందరూ లైవ్లో చూస్తున్నారు కదా, ఇదేమి దాచుకోవట్లేదు కదా. నేను రాష్ట్రంలో 10 సంవత్సరాలు మంత్రిగా, 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా చేసిన వ్యక్తిని కదా, రెస్పాన్సిబిలిటీ సిటిజన్గా ఈ బాధ్యతగా పౌరుడిగా ఈ రాష్ట్రంలో ఉన్నవాడినే కదా. నేను అపండాలు ఏమి వేయట్లేదు కదా, మాకు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. స్విచ్ ఛాలెంజ్ మీద మేము చెప్పింది తప్ప చెప్పనండి. చెప్పమన్నారణ. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రత్యేక హోదా కంటే కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి ప్యాకేజీ బాగా ఎక్కువగా ఉంది, మంచిది కూడా, కావాలనే దీని మీద కొంతమంది దుష్ప్రచారం అంటున్నాం కదా. ప్రత్యేక హోదా వల్ల కేవలం 60-40 రేషియో 90-10 రేషియోలో నిధులు వస్తాయి. కేంద్రం ఇచ్చేటటువంటి కేంద్ర పథకాలకు సంబంధించినటువంటి నిధులు అంటే ఓన్లీ 30% మాత్రమే తగ్గుతుంది. అవి కూడా విదేశీ నిధుల ద్వారా కూడా రాష్ట్రానికి కల్పిస్తున్నాం. అది కాకుండా రాష్ట్రానికి ఉన్నటువంటి రెవెన్యూ లోటు 22,000 కోట్లు ఇవ్వాలని కూడా 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసింది, అది కూడా ఇస్తున్నాం. సో అన్ని రకాలుగా చూస్తే ఇది చాలా బెస్ట్ ప్యాకేజ్ అని చెప్తున్నాం. అన్ని రకాలుగా చూసుకుంటే 1,60,000 కోట్లు ఏదని చెప్పారు, అంతేనా? 2,25,000 కోట్ల రూపాయలు ఏదైతే కాదు, 1,60,000 కోట్ల రూపాయలు చెప్తుంది, అది 14th ఫైనాన్స్ ద్వారా ఇస్తుంది అనేది మనకి ఇస్తున్నారు. మరి ఒరిస్సా రాష్ట్రానికి ఏముందండి? వాళ్ళకి 2,30,000 కోట్లు ఎందుకు వస్తుంది? వాళ్ళకి 2,30,000 కోట్లు ఎందుకు వస్తుంది? ఇంకా సరిగ్గా లెక్క చెప్తే యూపీకి అయితే దగ్గర 4 లక్షల కోట్లు వస్తుంది. ఎందుకు వస్తుంది? అది ఏదైతే పారామీటర్స్, ఆ పారామీటర్స్ ప్రకారం ఇస్తుందా తప్ప చిన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు కూడా వస్తుందంతా. మీరు చూడండి, లెక్క తీసుకొని అడగండి. నేనేమి ఇవాళ ఏమి బైపాస్ చేసి ఇవాళ కాకపోతే రేపు నిజం తెలుస్తుంది. రేపు మీరు అడగడం మానరు. అసలు ప్యాకేజీ ఇస్తే ఏం ప్యాకేజీ అండి? వాళ్ళగారు ప్యాకేజీ ఇదేం కర్మ? ఇది ప్యాకేజీ 14th ఫైనాన్స్ నుంచి ఇస్తున్న డబ్బునే ఇస్తున్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆ రోజు చట్టంలో పెట్టిన విద్యా సంస్థలు ఉన్నాయో, 1 కోటి జనాభా దాటిన రాష్ట్రాలన్నింటిలోని ఏ విద్యా సంస్థలు అయితే భారతదేశం మొత్తం మీద ఉన్నాయో, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ఏదైతే శాసన ఆంధ్రప్రదేశ్తో ఆ విద్యా సంస్థలన్నీ కూడా తెలంగాణకు వచ్చాయి కాబట్టి ఆ విద్యా సంస్థలు ఆ రోజు యూపీఏ ప్రభుత్వం వచ్చి అవి పెట్టింది, అవి వస్తున్నాయి. దుగ్గరాజపట్నం పోర్టుని ఇందులో పెడితే అది తీసి ప్రైవేట్ వాడికి ఇస్తారంటారండి. గవర్నమెంట్ కట్టవలసిన పోర్టుని వచ్చి ప్రైవేట్ వాడికి పెడతారంటే మీరు అంగీకరిస్తుంటే ఇంకా దాన్ని ఇంకా ఎలాగండి? ఇది ఎక్కడ చోద్యమండి? ఇది ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అమ్మేస్తున్నారా లేదా రాష్ట్ర ప్రయోజనానికా? ఇది దేనికి చెప్పండి, నాకు అర్థమవుతుంది. ఎవరైనా సరే గవర్నమెంట్ పోర్టు రావాలని కోరుకుంటారు కానీ ప్రైవేట్ పోర్టులు రావాలని కోరుకుంటారండి? తీసేసి ఇదేనండి. మనం ముందు రోజు వచ్చి మైండ్ మేకప్ చేయడానికి పెద్ద ఐటెంలు వచ్చి పేపర్లో పత్రికల్లో వస్తుంటాయి. ఇక చూడండి వీళ్ళు ఎంత 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 అడ్డుగోలుగా కాపాడు డ్యామ్తోనే కొత్త అడుగు. పోలవరం పదింటే దీంతో అయిపోయింది ప్రాజెక్టు పోలవరం అనేస్తే ఏంటి 10 కంప్లీట్ చేస్తాడు, వాళ్ళకాడు కంప్లీట్ చేస్తాడు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం మీకు కట్టిస్తాం బాబు, టైం బౌండ్లో కట్టిస్తామని అని పార్లమెంట్లో చెప్తే 2 సంవత్సరాలు పెట్టి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురాకంట, మీరు ఎందుకు కట్టట్లేదు అని అడగకంట, అది మాకు ఇచ్చేయండి, మేము కాంట్రాక్ట్ ఇచ్చుకుంటాం, మాకు ఇచ్చేయండి, మేము కాంట్రాక్ట్ ఇచ్చుకుంటాం, మేము దోచుకుంటాం అని అనిపింటుంటే ఏంటిది? నో ఇది కరెక్ట్ కాదు. ఇది
చెప్పు బాబు. స్టేటస్ కంటే కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి ప్యాకేజీ బెస్ట్ ప్యాకేజీ కాదని ఎవరైనా నిరూపించడానికి చర్చకి రావచ్చు. మేమే రమ్మనండి, ఎవరు వస్తారు చర్చికి? వెంకరెడ్డి రమ్మనండి. వెంకరెడ్డి గారు ఆయన పెద్ద, ఆయన 2 సార్లు కేంద్ర మంత్రి చేసిన, నేను రాష్ట్రంలో కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ చేశాను, నేను రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో వచ్చి జాతీయ పార్టీ అధ్యక్షుడు చేశాను. ఆయన పెద్దవాడిని కాకపోయినా కనీసం ఆయనతో సరి సమానంగా కొద్దిగా ఉన్నవాడిని. చెప్పనండి, ఎలా చెప్తాడు? అంత గట్టిగా అనుకుంటే మరి ఎందుకు 10 సంవత్సరాలు కావాలా, ప్రత్యేక హోదా ఇవ్వాలి ఈ రాష్ట్రానికి అని చెప్పి ఎందుకు అడిగారు ఆ రోజు? ఏ ప్రయోజనం లేకపోతే ఎవరు చెప్పులో పువ్వు పెట్టడానికి, ఎవరిని మప్పెట్టడానికి దేనికి అడిగారు? ఎందుకు దానికి చంద్రబాబు నాయుడు ఒత్తాస పలిగాడు? చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు ఎందుకు అడిగారు? ఆయన ఎందుకు అడిగారు? రమ్మనండి, మాట్లాడదామన్నా. ప్రత్యేక హోదా వల్ల ప్రయోజనాలు లేవు అని చెప్పనండి. చూస్తారు కదా, చూడండి, తినబోతు రుచి ఎందుకు చూస్తారు కదా. ప్రత్యేక హోదా రాష్ట్రానికి వచ్చే వరకు పోరాటం చేస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ, అందులో తేడా ఏం లేదు. ఏంటి పవన్ కళ్యాణ్ ఈ కామెంట్, వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ కామెంట్, ప్రత్యేక హోదా మీద ఎవరు పోరాటం చేసినా, ఎవరు ఏం మాట్లాడినా దాన్ని ప్రత్యేక హోదా కావాలని ఆయన ప్రతి వారు ఎవరైనా మేము సపోర్ట్ చేస్తాం కాదండి ఇది. అంతేగాని అది పాచిపోయిన లడ్డా, లేదా బంగారు లడ్డా, లేదా తిరుపతి లడ్డా అనేది మా ఉద్దేశం కాదు. మాకు ప్రత్యేక హోదా అనేది అది ఒక సంజీవి. ఆ సంజీవిని రాష్ట్ర ప్రజలకు రావాలి, రాష్ట్రంలో యువతకు వచ్చి ఉద్యోగ అవకాశాలు రావాలి, పారిశ్రామిక రాష్ట్రం అభివృద్ధి చెందాలి. రేపు జిఎస్టీ వచ్చిన తర్వాత రెండు ఎక్సైజ్ డ్యూటీస్, కమర్షియల్ ట్యాక్స్ అంతా ఒకటి అయిన తర్వాత ఆ రోజు వచ్చిన రాయితీ ఎంత వస్తుందండి? దాని లెక్కలు ఎంత వస్తాయనుకుంటున్నారు? మరి దాన్ని ఎవరు పూరిస్తారు? వస్తుంది, అదే వస్తుంది, వచ్చినప్పుడే వస్తుంది. ఏం రాలేదా? భారతదేశం స్వాతంత్రం రాలేదా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడవలేదా? కాదండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడవలేదా? భారతదేశం స్వాతంత్రం రాలేదా? రాజకీయ చిత్తశుద్ధి ఉంటే, ప్రజా బలం ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఉన్నది మా పార్టీకి ఉంది, మాకుంది. పార్టీకి ఉంది, మాకుంది. మేము కదిలిస్తున్నాం. మేము చేస్తున్న పోరాటం మాకు సంతృప్తి ఇస్తుంది. ప్రెస్ మీట్లకు అవుతుంది. ఎందుకు ప్రెస్ మీట్ల కింద? గుంటూరులో దీక్ష చేస్తే ప్రెస్ మీట్ పెట్టామా? లేదు ఢిల్లీలో ధర్నా చేస్తే ప్రెస్ మీట్ పెట్టామా? లేదు విశాఖపట్నంలో వచ్చి విద్యార్థులతో వచ్చి మాట్లాడితే, తిరుపతిలో మాట్లాడితే ప్రెస్ మీట్లు పెట్టామా? ఇవన్నీ ప్రెస్ మీట్లు నాకు కనిపిస్తున్నాయి మీకు? అవి ప్రెస్ మీట్లో చెప్పండి. 8 రోజులు ధర్నా దీక్ష చేస్తే ప్రెస్ మీటా? లేదు ఢిల్లీలో అందరం వెళ్ళి చేస్తుంది ప్రెస్ మీటా? ఈ ప్రెస్ మీట్లు కాదే. అంటే పోరాటం అంటే అవునాళ్ళు తీసిపెట్టి కొట్టితే పోరాటం అనుకుంటున్నారా మీరు? నాకు తెలియట్లేదు. మరి వస్తుంది ఆటోమేటిక్గా ప్రజలకు అక్కర్లేదండి ప్రత్యేక హోదా. అక్కర్లేదు, మేమేం చేస్తాము? అక్కర్లేదు అనుకోవట్లేదు, ప్రజలు కావాలని కోరుకుంటున్నారు. కొన్ని పత్రికలు, కొంతమంది ఎవరైతే ముఖ్యమంత్రి తాపేదారులు ఉన్నారో వాళ్ళు దీన్ని నీరుకార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వార్తలు వస్తున్నాయి.